ఫ్రెండ్స్ నమస్తే. చూడండి, పొద్దున తీసుకున్న ట్రిప్పుకు కంప్లీట్ అయితే 1182 వచ్చింది. అయితే దీంట్లో బిల్లు చూడండి ఎంతుందో, ఎంత వచ్చిందో చూస్తే 1182. అందులో టోల్ గేట్ తీయాలి. టోల్ గేట్ ఎంత? 66. మనం సంపాదించింది ఎంత చెప్పండి, ఇక మీరే ఆలోచన చేస్తే 66 తీసేస్తే 1168 రూపాయలు సంపాదన. అందులో పోటర్ కమిషన్ చూద్దాం, క్యాష్ కలెక్ట్ అయిపోయింది. తర్వాత నాకు అంత ఇది లేదు, ఇంట్రెస్ట్ మంచిగా అనిపించలేదు నాకు, కాబట్టి నేను ఈ రేటింగ్ ఇస్తాను. ఇక తర్వాత చూడండి ఎర్నింగ్ సిస్టమ్. దీని టోటల్ ఎర్నింగ్లోకి వెళ్తే తర్వాత చూస్తే చూడండి, పికప్ డ్రాప్కు టోటల్ తీసేస్తే -133 తీసేస్తే మన సంపాదన చూడండి 1048 రూపాయలు. ఇది మన సంపాదన. ఎన్ని పొద్దున్న పికప్ టైమింగ్ చూడండి, పదకొండు 10 తీసుకుంటే డ్రాప్ చూడండి 12:40కి డ్రాప్ అయిపోయింది. ఇన్ని గంటలు కష్టపడితే 10 లక్షల బండి మన దగ్గర పెట్టుకొని కష్టపడితే 1000 రూపాయలు వచ్చింది. ఇది మన సంపాదన. 1 కాదు 2 కాదు, గంటలు. ఎన్ని గంటలు? 11 గంటన్నర కష్టపడితే. ఈ దాంట్లో మనము ఈ గంటన్నరల మళ్ళీ బుకింగ్ రావడానికి వెయిటింగ్ చేయాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎంబడెంబడే పడితే పర్వాలేదు, మరీ ఈ లోడింగ్ బండ్లు మాత్రం కన్ఫామ్ డే మొత్తం కష్టపడితే 4 డ్రాప్ల కన్నా ఎక్కువ కొట్టలేము మనం. పికప్లకు డ్రాప్లకు అన్నిటి కలిపి ఆ 4 డ్రాపుల్లో మన మెయింటెనెన్స్, మన ఖర్చులు, మన డ్రైవర్ శాలరీ, బండి ఈఎంఐలు, అదేవిధంగా మనం అప్పులు తీరవడానికి డబ్బులు మిగలాలి. ఆ విధంగా మిగిలితేనే ఆ 4 డ్రాపులకు విలువ, మనం కష్టపడ్డదానికి విలువ. లేకపోతే మనకేం వాల్యూ, మనకేం విలువ, మనకిచ్చిన పోటర్ వాల్యూ ఏంది? తీరా ఓకే, పోటరోడు నా దాంట్లో ఎవరు నడపమన్నాడు అని అడిగిండు అనుకో, ఆయనకేం అధికారం ఉంది? మనము కష్టపడడానికి వచ్చినప్పుడు మన కోసం అది పెట్టిండు. ఒక్కని కోసం కాదు కదా. పోటర్లో మనందరం కలిపి కష్టపడితేనే పోటర్ను ఉంది. పోటర్ మనం అందరము జాయిన్ అవ్వకుండా ఉంటే పోటర్ ఎలా ఉంది? కస్టమరు ఈ రోజుల్లో కూర్చున్న తాళ్ళనే ఆర్డర్ బుక్ చేయడానికి అలవాటు పడ్డాడు. అలాంటి అలవాటు నేర్పింది పోటర్ కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ, ర్యాపిడో కానీ. ఇవి అన్నీ ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు అందరికీ బెనిఫిట్ ఉండాలి. కస్టమర్కు, పోటర్కు, ప్రభుత్వానికి బెనిఫిట్ చూసుకొని కష్టపడడానికి బెనిఫిట్ లేకపోతే వాటికి వాల్యూ ఎందుకు ఇస్తాం? మనము వాటిని ఎలా మనము పోషించగలుగుతాము? మనమే మన కడుపు నిండుకున్న తర్వాత వేరే వాళ్ళ కోసం చూస్తాం. మన కడుపే నిండుతలేదు, మనం ఉపవాసం ఉండి వేరే వాళ్ళ కడుపు నింపుతున్నాం. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఉపవాసం ఉండి అనారోగ్య పాలయ్యి, నిద్ర లేక, నిరంతరము కూడు లేక కష్టపడి ఇటు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం టైం టు టైం, చలానాలు కడుతున్నాము టైం టు టైం, ఇన్సూరెన్స్ కడుతున్నాము టైం టు టైం, ఈఎంఐలు కడుతున్నాము, అప్పులు చేసి అప్పులోనికి కడుతున్నాము, మన కిడ్నీలు అమ్ముకొని మన అనారోగ్యాన్ని పాలయ్యి. ఇన్ని చేస్తే కూడా మనకు సపోర్ట్ లేదు, ఎక్కడి నుండి లేదు. ఈ విధంగా అయితే ఎట్లా బతకాలి చెప్పండి? మేము దేశంలో ఉన్నోళ్ళం కాదా? లేక వేరే దేశస్తులమా? మీరు వేరే దేశస్తులా? దేశం కోసం పాటు పడతలేరా? ఇది ఎలా దేశానికి సంబంధించిందంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే, ప్రతిదీ కూలి నాలి ఏది చేసుకునేవాడైనా
దేశ సంపాదన కిందికే వస్తాడు. అది ఎలా అంటే దేశంలో కూలీనాలు చేసుకున్న తర్వాత తను ఏదన్నా ఖర్చు పెట్టాలన్నా గవర్నమెంట్‌కు ఆ వస్తువు పైన గవర్నమెంట్‌కి ట్యాక్స్ పోతది. ఇంకేమన్నా చేయాలన్నా గూడంగా గవర్నమెంట్ ట్యాక్స్ వస్తది. ఆ ట్యాక్స్ ఆ కూలీనాలోళ్ళ దగ్గర తీసుకోకుండా ఆ ప్రొడక్ట్ అమ్మమనండి. ఆ ట్యాక్స్ తగ్గించి, ఆ ట్యాక్స్ మైనస్ చేసి ఆ ప్రొడక్ట్ ఇవ్వాలి మాకు మరి. ఎందుకు ట్యాక్స్ ఏస్తున్నారు ఆ ప్రొడక్ట్ మీద మాకు? ఏరాదు. ఒక వెహికల్ కొన్నా గూడంగా ట్యాక్స్ ఏస్తున్నది ప్రభుత్వం. ఒక వస్తువు కొన్నా గూడంగా ట్యాక్స్ ఏస్తుంది. బట్టలు కొన్నా ట్యాక్స్ ఏస్తుంది. రవాణా చేసినా ట్యాక్స్ ఏస్తుంది. అవన్నీ మా మీద ఎయొద్దు. ఆ ట్యాక్స్ అన్నీ డిడక్ట్ చేసి మా మీద బిల్లేయండి. అప్పుడు ప్రభుత్వానికి మా నుండి ఆదాయం వస్తలేదని ఒప్పుకుంటాం మేము. అది నిజమా కాదా మీరే ఆలోచన చేయండి. చిన్న వస్తువు కొన్నా చాక్లెటు, బిస్కెటు చిన్నది ఏ వస్తువు కొన్నా ఈ వస్తువు ప్రభుత్వంకి ట్యాక్స్ వెళ్తలేదు అని చూపియండి. అప్పుడు మేము ప్రభుత్వానికి ఆదాయం ఇస్తలేమని ఒప్పుకుంటాం. ప్రతి ఒక్క వస్తువు నుండి ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది, జీఎస్టీ వెళ్తుంది, ట్యాక్స్ వెళ్తుంది, ప్రతీదీ వెళ్తుంది. ప్రతీది వెళ్ళినప్పుడు బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం. మా ఆదాయంకు గండి పడుతుంది. మాకు ఆకలి నెరవేర్తలేదు. మా మానసిక వేదన పడుతున్నాం మేము. ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మాకు న్యాయం జరపాలి. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.